ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా పేరు మహాలక్ష్మి. నేను విశాఖపట్నం నుంచి గురువుగారిని కలిసే అవకాశం నాకు దొరికింది. గురువుగారు కల్నల్ టి శ్రీనివాసులు గారు శక్తిపాత్ సిద్ధ మహాయోగాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఎంతో సేవ చేస్తూ ఆయన గురుసేవలో భాగంగా నాకు కూడా దీక్ష ఇవ్వడం జరిగింది. సో నేను చేస్తున్న సాధన నాకు వచ్చిన అనుమానాలనే గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురువుగారు, దీక్ష తీసుకున్నప్పటికీ కూడా సాధన చేస్తున్నప్పుడు సాధనలో ఎన్నో రకాల అనుమానాలు వస్తున్నాయి. అంటే సాధన ఏం చేయాలి, ఎలా చేయాలి, గురువు పట్ల ఎలా శరణాగతి పొందాలి, అసలు గురువు అంటే ఏంటి, గురువు మార్గంలో ఎందుకు అవసరం అవుతున్నారు, లేదా ఆ గురుతత్వాన్ని ఎలా పట్టుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువుగారు. తప్పకుండా సమస్య అసలు ఎక్కడ వస్తుందంటే అందరికీ కూడా తికమక పడిపోవడం, కన్ఫ్యూజన్లో పడిపోవడం. ఎక్కడెక్కడో ఏదేదో వింటారు, ఎక్కడెక్కడో ఏదేదో చదువుతారు, ఏం చేయాలో క్లారిటీ ఉండదు, ఏం చేయకూడదో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేకపోవడం చేత వచ్చే సమస్య అన్నమాట సార్. 99% కూడా ఆ విషయాన్ని చాలా సింపుల్ గా సాధారణంగా మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏం చేయాలో ప్రతి ఒక్కరికి తనకే తెలిసి వస్తుంది. అక్కడ ఇప్పుడు మన భూమండలం మీద 800 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. 800 కోట్లు దాదాపు. అన్ని రకాల దేశాలలో అందరికీ భగవంతుడు ఉన్నాడు. అందరూ భగవంతుడిని పూజిస్తారు. భగవంతుడు ఒక్కరే కదా, ఎవరు ఏ విధంగా పూజించినా భగవంతుడు అయితే ఒక్కడే కదా. అయితే కాబట్టి మరి ప్రతి మనిషి కూడా తన ఆధ్యాత్మిక యాత్ర చేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా అతనికి కావాల్సింది ఏమిటి, ఆ భగవంతుడికి శరణాగతి. ఓకే, ఆ భగవంతుడికి శరణాగతి చేయాలి, అంతే కదా. మరి అవును గురువు. ప్రపంచంలో ఏ మూలైనా ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు, వాళ్ళు ఏ మతం పాటిస్తున్నారు అనేది ఇక్కడ విషయం కాదు. ఇక్కడ ఏదో ఒక భగవంతుడికి సమర్పణ భావన అనేది అవడం అనేది ఖాయం కాదు. అర్థమైంది గురువు. ముందు అది కావాలి, అది అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనం మతానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మన కల్చర్లో అది భాగం. యోగాభ్యాసం అంటారు దాన్ని. అంటే భక్తి యోగం అని ఉంది, భక్తి యోగం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏదో ఒక దేవి దేవతను ఆరాధించడం జరుగుతుంది అక్కడ. కానీ యోగాభ్యాసం అని వచ్చినప్పుడు అన్ని దేవి దేవతల రూపం స్థానంలో గురువు ప్రాముఖ్యత వహిస్తాడు ఇక్కడ. అంటే గురువు ఎక్కడో వేరే వ్యక్తి కాదు, అక్కడ సమాజంలో భగవంతుడి చేత నియమించబడ్డాడు. ఏ గురువు అంటే ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు గురుకులానికి వెళ్ళో లేదా స్కూల్కి వెళ్ళో చదువు నేర్చుకుంటుంటారు కదా. ఆ టీచర్ అనే వ్యక్తి సమాజంలో ఆ విధంగా భగవంతుడే సృష్టి చేయబడ్డాడు, భగవంతుడి చేత సృష్టించబడ్డాడు. అదే ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, మరి డాక్టర్ని సృష్టించింది కూడా మరి భగవంతుడే కదా. అవునండి. అదే విధంగా ఎవరైనా ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నారు, ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్నప్పుడు మరి వాళ్ళకి ఒక గురువు మాధ్యమంగానే జరగాల్సింది ఉంది కాబట్టి ఆ గురువు అనే వ్యక్తిని సమాజంలో ఏర్పాటు చేసింది కూడా భగవంతుడే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, మరి భగవంతుడి సమర్పణ భావన కావాలి ముఖ్యం. ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే వాళ్ళు ప్రపంచంలో ఏ మూలైనా ఉండొచ్చు, ఏ మతాన్నైనా పాటించవచ్చు. అంటే దాని అర్థం ఏమిటి, ఆ భగవంతుడికే ఇప్పుడు గురువు రూపంలో మరి సమర్పణ చేస్తాం. అంతేగాని వ్యక్తిగతంగా గురువుకి సమర్పణ చేయటం లేదు ఇక్కడ. ఆ గురుతత్వానికి సమర్పణ చేస్తున్నారు, అంతేగాని మరో విషయం కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా మనం పితృదేవో భవ అన్నప్పుడు మనం మన నాన్నగారికి సమర్పణ భావన చేస్తున్నాం, పితృదేవో భావని. కానీ ఆ భావనది భగవంతుడికి వెళుతుంది డైరెక్ట్ గా, మన నాన్నకే కాదు, మన నాన్నకి, తాతకి, ముత్తాతకి, చివరికి బ్రహ్మదేవుడికి వెళ్తుంది. అంటే భగవంతుని తండ్రి రూపంలో చూస్తున్నాం అక్కడ. అలాగే మాతృదేవో భావం అన్నప్పుడు
ఆ భగవత్ శక్తిని, పరాశక్తిని తల్లి రూపంలో చూస్తున్నాం అక్కడ. అదే విధంగా గురువుని మనం పూజించినప్పుడు, గురువుకి ప్రణామం చేస్తున్నప్పుడు అది శివుడికి వెళుతుంది ప్రణామం. గురుగారు ఎందుకంటే మరి శివుడే కదా మానవ జాతికి మొదటి గురువు, దక్షిణామూర్తి రూపం. ఆ శివుడికి వెళుతుంది ఆ ప్రణామం. కాబట్టి ఎవరైనా సరే ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్నప్పుడు ఒక గురువుని ఎంచుకొని ఆ గురువుకి శరణాగతి అయిపోవటమే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మోక్షం కావాలి మనిషికి అనుకుంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఒకటి మానవ జాతి, మానవ జన్మ, మోక్షం కావాలన్నటువంటి తపన. మూడవది గురువు. ఈ మూడు అంటే సరిపోతుంది, పని అయిపోతుంది అక్కడ. ఇక్కడ జనం ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి నకిలీ గురువా అసలైన గురువా అని ఎంచుకునేది ఎలా అంటుంటారు. ఇక దానికి మీరే సమాధానం చూడండి ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం కుటుంబంలో ఎవరైనా పెళ్లి సంబంధం చూస్తుంటారండి అమ్మాయికి, మనం అంటారు చూడండి 3 తరాల నుంచి చూడాలి వెనక్కి వెళ్ళి వాళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం అని. అదే విధంగా వాళ్ళు కూడా అదే చూస్తారు, అబ్బాయి వైపు నుంచి కూడా అదే చూస్తారు, 3 తరాల వెనక్కి వెళ్ళి చూస్తారు వాళ్ళు. మరి గురు పరంపర అన్నప్పుడు కూడా అలాగే అనుకోండి. ఒక గురువుని ఎంచుకునేటప్పుడు అతను పరంపరలో వచ్చాడా లేదా అని చూడండి. ఒక గురు పరంపరలో ఉన్న వ్యక్తి, ఆయన గురువు గారి ద్వారా దీక్షాధికారం దొరికింది అనుకున్నప్పుడు ఇక అనుమానించాల్సిన పని ఏమి లేదు. సో ఒక గురువు ఎంచుకోండి, గురువుకి సమర్పణ భావన ప్రకటించడం చేయండి. చక్కగా గురువు యొక్క ఆధ్వర్యంలో దీక్ష పొంది సాధన చేసుకుంటూ విషయాన్ని ఇంత సింపుల్ గా పెట్టుకున్నంటే ఇక ఏ సమస్య లేదు. ఇక ఏవో మరి ఆ శాస్త్రంలో ఇలా రాసింది, ఆ శాస్త్రంలో ఈ విధంగా రాసింది, ఆ మహానుభావుడు అలా చెప్తున్నాడు, ఈ మహానుభావుడు ఇలా చెప్తున్నాడు, ఈ వేదాంతం ఇలా ఇంకొకటి చెప్తుంది, ఇలాంటి అనుమానాలతో మరి తిరుగుతూ ఉంటే ఇక మరి క్లారిటీ అనేది ఉండదు. జీవితం ఏమో గడిచిపోతూ ఉంటుంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఏ ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు విషయాన్ని. కాబట్టి సింపుల్ గా పెట్టుకుంటే సరిపోతుంది. గురువు మీద మనస్ఫూర్తిగా ఎలాంటి అనుమానం లేకుండా పూర్తి నమ్మకంతో శరణగత భావంతో ఉంటే సరిపోతుంది. తప్పకుండా గురుతత్వాన్ని కనెక్ట్ అవుతూ ఉంటారా? గురుతత్వాన్ని ఎలా అంటే గురుతత్వాన్ని ఆకర్షితం చేసుకోవాలి. ఇప్పుడు మనం సూర్యుడి కిరణాలు అందరి మీద సరి సమానంగానే పడతాయి. కానీ ఆ సూర్యుడి కిరణాలు ఎప్పుడు పడతాయి మనకి? మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఆ ఎండలో వెళితేనే కదా ఆ సూర్యుడి కిరణాలు మన మీద పడతాయి. మనం ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఎయిర్ కండిషన్ రూమ్ లోనే ఉంటూ మరి సూర్యుడి కిరణాలు నా మీద పట్టలేదంటే ఎలా వస్తాయి? అదే విధంగా గురువు మీద దృష్టి ఉంటే ఆ గురుతత్వాన్ని ఆకర్షితం చేసుకుంటారు. అయితే ఇక్కడ అందరూ తప్పుగా అర్థం చేసుకునేది ఏమిటంటే గురువు గారు ఏదో తన స్వలాభం కోసం ఆయన సేవ చేయించుకోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ అది టెక్నిక్ మాత్రమే. ఇప్పుడు గురువు మీద దృష్టి అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఎలా పెడతారు? ఇప్పుడు రాముడి మీద దృష్టి పెట్టాలండి, 24 గంటలు రామనామం జపం చేస్తే సరిపోతుంది. కానీ ఆ రాముడి మీద దృష్టి పోకుండా ఉండేదానికి ఏం చేస్తామంటే మనం రకరకాలటువంటి ట్రిక్స్ టెక్నిక్స్ వాడతాం. అంటే ఉదాహరణ సీతారామ కళ్యాణం చేయించుతాం, రాముడు తిరిగిన ప్రదేశాలకి తీర్థయాత్రలు చేయటం, లేదా రాముడి గూడూరులో ఎక్కడన్నా ఉంటే గుళ్ళకి వెళ్ళటం, తర్వాత రామాయణం చూడటం, సినిమాలో రామాయణం వస్తుంటే వీధి నాటకాలు ఏమైనా వస్తుంటే అవి చూడటం, జపం చేయటం, రాముడు అయోధ్యకి వచ్చిన రోజు సెలబ్రేట్ చేయటం, రామనవమి రాముడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవటం. దీనివల్ల ఏమిటంటే మనసుని కట్టుబడేస్తున్నారు, రాముడితోటి కట్టుబడేస్తున్నారు మనసు. ఏం చేసి ఇంకా రాముడి గురించి ఆలోచించేలాగా మనసుని. ఎందుకంటే మనసు అనేది చంచల స్వభావం. ఇది మనసు తప్పేం లేదు అక్కడ. ప్రతి మనిషి యొక్క మనసు చంచల స్వభావంతో నిర్మితమైంది. కాబట్టి రాముడితో కట్టుబడేయటం కోసం ఈ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఒక గురువు దగ్గర దీక్ష పొంది సాధన చేయాలనుకున్నప్పుడు తన యొక్క ఇన్నోవేటివ్ ఆలోచన చేసి ఏ విధంగా
గురువు యొక్క మనసు గురువు మీద ఇప్పుడు కేంద్రీకృతం ఉండేటట్టు చేసుకోవాలి. గురువుతో ఎప్పుడైనా వీలైన సార్లు గురువు దర్శనం చేసుకోండి, గురువు యొక్క సత్సంగాలు వింటుండండి, గురువు యొక్క ప్రవచనాలు ఏదైనా బుక్స్ ఏదైనా రాస్తుంటే అవి చదువుకోండి, గురువు గురించే మాట్లాడండి నిరంతరం. వీలైన సార్లు గురువుతో మాట్లాడడానికి సంభాషణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా గురువుని కలిసినప్పుడు గురువు సేవ చేస్తుంటారు, ఏదైనా గురువు ఏదైనా పని ఒప్పు చెప్తే పని చేస్తుంటారు. అంటే ఏదో ఒకటి చేసి మనసు గురువు మీద కాన్సన్ట్రేట్ ఏకాగ్రత ఉండేటట్టు చేసుకోవాలి. దాన్నే గురుసేవ అంటారు. కానీ అందరూ ఏమిటంటే గురుసేవనాలకి ఏదో మరి తప్పుగా ఆలోచించుకొని గురువు గారు తన లాభాన్ని ఆశించి గురుసేవ చేయించుకుంటున్నారు అనేటువంటిది భావనలో పడిపోతారు. అక్కడ మెయిన్ ప్రాబ్లం. సో అది నేను చెప్పదలుచుకుంది. సాధకుల దృష్టి ఎప్పుడు గురువు మీద ఉండడం ఒక్కటే, గురువు మీద ఉండాలి. దాన్ని ఏమైనా చేయండి, సాధకులు ఏమైనా చేయండి, దృష్టి మాత్రం గురువు మీద ఉండేది చూసుకోవాలి. దాన్ని గురుసేవ చేయండి వీలైనంతగా, ఎంతగా వీలైనంతగా గురుసేవ చేస్తే అంతగా మనసు గురువు మీద కేంద్రీకృతం అయి ఉంటుంది ఎప్పుడు. అంటే అది కేవలం ట్రిక్ మాత్రమే. ఏదో ఒక స్టేజ్ లో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత గురువు యొక్క శిష్యుల యొక్క సంబంధం కూడా తెగిపోతుంది ఆ తర్వాత. దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పని ఏమి లేదు. కానీ ప్రస్తుతానికి యోగ మార్గంలోకి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఎంతవరకు గురువుని ఎంచుకోవటం, ఆ గురువుకి శరణాగతి పొందటం, ఆ గురుతత్వాన్ని ఆకర్షితం చేసుకోవడం, గురు సేవ చేస్తూ ఆ గురుతత్వాన్ని ఆకర్షితం చేయడం. మరి ఇందాకనే మొదటే చెప్పాను, ఆధ్యాత్మిక యాత్ర అనమాట మరి భగవంతుడికి సమర్పణ భావన కావాలి కదా. అది చేయకుండా మిగతా అసలు విషయం పక్కన పెట్టేసి మనం అహం పూరితమైనటువంటి ఎన్ని పనులు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అక్కడ మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం ఉండదు, మనం ఎన్ని పూజలు చేసినా అక్కడ ప్రయోజనం ఉండదు. అవన్నీ ఏంటంటే అహంతో చేసినవి అవుతుంటాయి. చాలా చక్కగా చెప్పారు గురుతత్వం గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురు. గాడ్ బ్లెస్ యూ. విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకుంటే అసలు సమస్య ఉండదండి. అందరూ ఏంటంటే విషయాన్ని ఏదో ఇక ఆలోచించి ఎక్కడికో వెళ్ళిపోతే ఇక అది ఇక కష్టమైపోతూ ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక యాత్రలు కూడా అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గురు. గాడ్ బ్లెస్ యూ. చేయకూడదు.